రూపంలో, మనసుపర్ధాల రూపంలో ఉన్నాడు, లేకపోతే అనుమానము అసూయ రూపంలో, కోపము రూపంలో నీ జీవితాల్లో ఉన్నాడు, లేకపోతే ఆ శోధనను తొలగించలేని పరిస్థితుల్లో నీ జీవితాల్లో ఉన్నాడు. అలాంటి శత్రువు ఓడింపబడాలి అనగా నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి. నువ్వు దేవుడి వైపే నువ్వు చూడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడిచ్చే ఫలితము సమస్త శత్రువు, సమస్త వ్యతిరేకత, సమస్త శోధనలు నీ జీవితాల్లో ఓడిపోయేటట్టు దేవుడు చెయ్యునుగాక. మీరు ఈ వీడియోలో ఒక రాయి వచ్చింది, కంగారు పడలేదు, భయపడలేదు, తీయడానికి ప్రయత్నించాడు. ఆ రాయి రావడంలో దాని వెనుకున్న గొప్ప ఆశీర్వాదం జీవం. ఈరోజు నీ జీవితాలు ఎలాంటి ఆటంకాలున్నా, ఎన్నో ఆటంకాలున్నా, కొండలాంటి ఆటంకాలు నీ జీవితాల్లో ఉన్నా, నువ్వు విశ్వాసంతో నా కొండని నువ్వు కదిలించగలుగుతావు. ఆ విశ్వాసంతో నా కొండని నీళ్ళలో వేయేంత గొప్ప రీతిలో దేవుడు నీ తోడుండి నిన్ను ఆశీర్వదించగలుగుతాను. అట్టి కార్యం నీ జీవితాల్లో జరగాలంటే